బొల్లే 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 బల్లే 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 ਬੱਲੇ 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 मेरे प्यारे बुलबुल बुलबुल आ गया हूँ मैं आ गया ఏయ్ ఎవరు నువ్వు? हाँ अंदर की सत श्री अकाल प्रणाम वंदन మాది పేరు యువరాజ్ సింగ్ మేమంతా పుట్టి పెరిగింది అమృత్సర్ హాయ్ నాది ప్యారీ బేబీ మీరా జాస్మిన్ నువ్వు మీరా హస్బెండ్ వా? అవును సార్ నేను లారీ డ్రైవర్ని నాది మీరా నర్సుగా పని చేస్తుంది ఒక నర్సు లారీ డ్రైవర్ ని పెళ్లి చేసుకోవడం ఏంటి? అంటే మాది లవ్ మ్యారేజ్. నువ్వు నిజంగానే ఈ నర్సు భర్తవేనా? అరే ఇందులో అబద్ధం చెప్పడానికి ఏముంది మేడం, మాకీ పెళ్లి అయింది, తన మెళ్ళో తాళి ఉంది. కానీ నువ్వే భర్తవని ఆ నర్స్ చెప్పట్లేదు కదా? అరే మ్యామ్ తను షాక్ లో ఉంది. షాక్ ఎందుకు? కొంపదీసి నువ్వేమన్నా తన దొంగ మొగుడువా ఏంటి? దొంగ మొగుడు అని బూతు మాటలు మాట్లాడుతున్నావేంటి సార్? అరే నేను సడన్ గా వచ్చినా, అందుకే నన్ను చూసి షాక్ అయింది అని చెప్తున్నా. సడన్ గా రావడం ఏంటి? నేను లారీ డ్రైవర్ అని చెప్పాను కదా మేం సాబ్. ఈరోజు ఏపీలో ఉంటా, రేపు యూపీలో ఉంటా, ఎల్లుండు తమిళనాడులో ఉంటా, ఆ తర్వాత రోజు కేరళలో ఉంటా. నేను ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలియదు, ఎప్పుడు ఇంటికి వస్తానో నాకే తెలియదు. అందుకే చెప్పా పెట్టకుండా అప్పుడప్పుడు ఇంటికి వచ్చి ఇట్లా బీబీని సర్ప్రైజ్ చేస్తూ ఉంటా. నువ్వు మీ ఇంటికి కదా వెళ్ళాలి, మా ఇంటికి ఎలా వచ్చావు? అంటే తను ఇక్కడ చిన్న బాబుని చూసుకుంటుంది అని నాకు ఫోన్లో చెప్పింది, అందుకే నేను సరాసరి ఇక్కడికి వచ్చినా. మీరు ఏ కారణాల వల్ల మీ భర్తకి దూరం అయ్యారో నాకు తెలియదు, కానీ ఏదో ఒక రోజు తప్పకుండా మీరు మీ భర్త దగ్గరికి వస్తారు, మీరు కలిసిపోతారు. ఇది మీ తాళి సాక్షిగా చెప్తున్నాను, మీరిద్దరూ తప్పకుండా కలుస్తారు. సరే అండి, కొంచెం చొరవ తీసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను కదా, ఏమనుకోకండి. నేనేమి అనుకోలేదు సార్. మీకు ఈ సింగ్ గెటప్ బాగా కుదిరింది సార్. మిమ్మల్ని ఎవ్వరూ గుర్తుపట్టలేదు, నేను కూడా గుర్తుపట్టలేదు. మీకు కూడా ఈ నర్స్ గెటప్ బాగా సూట్ అయిందా హల్య? నేను కూడా మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను. సరే ఇంక మీరేం టెన్షన్ అవ్వకండి, మీ భర్త గురించి మా ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. మీరు ఎప్పట్లాగే మా బాబుని చూసుకోవడానికి రావచ్చు. అలాగే సార్, చాలా థ్యాంక్స్ అండి. డోర్ కొట్టది, లోపల బామర్దున్నాడో లేదో తెలుస్తుంది. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటి మీరందరూ నా రూమ్ ముందు ఉన్నారు, ఏమైంది? ఇందాకటి నుంచి ఎక్కడికి వెళ్ళేవరా? ఎక్కడికి వెళ్ళడం ఏంటి, నా రూమ్లోనే ఉన్నాను. రూమ్ లో ఏం చేస్తున్నావురా? మెడికల్ కాన్ఫరెన్స్ కాల్ వస్తే మాట్లాడుతున్నానక్క. మీరెందుకు ఇలా అడుగుతున్నారు? ఈరోజు ఏంటో తెలుసా గౌతమ్? తెలుసు, ట్యూస్డే. ఈ రోజు నర్స్ మీరా తన భర్తని తీసుకొస్తానని చెప్పింది కదా గౌతమ్, మర్చిపోయావా? అవును కదా, అవును. తను ఇంకా రాలేదేంటి? మీరా వచ్చిందిరా, తన భర్త కూడా వచ్చాడు.
అవునా? ఎక్కడ నాన్న? కిందున్నారా? ఆగరా, వాళ్ళు రావడము జరిగింది, వెళ్ళిపోవడం కూడా జరిగింది. అదేంటి? మీరా భర్త వచ్చినప్పుడు నన్ను పిలవాలి కదా, నేను కూడా అతన్ని చూసేవాడిని కదా. అయ్యో, నువ్వేంటి బావా నా చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నావు? ఏం లేదు బామ్మర్ది, ఇందాక నర్సు మీరా వాళ్ళ భర్త వచ్చాడు కదా, ఆ పంజాబీ సింగ్ హైటు నీ హైటు ఒకేలా ఉందని. అవునరా, మీ ఇద్దరికి కొంచెం దగ్గర పోలిక కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏదో ఒకటి చేసి కవర్ చేయకపోతే వీళ్ళని నిరికించేసేలా ఉన్నారు. అరే ఏంటి మీరు మీ ఏదో డౌట్లు? నేను మీరా గారి భర్త ఒకే హైట్లో ఉండడం ఏంటి? ప్రపంచంలో నేనొక్కడిని ఈ హైట్లో ఉన్నానా? నాలా హైట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు తెలుసా. అనవసరంగా మాట్లాడి నా కోపం తెప్పించకండి. అయినా ఇప్పుడేంటి, మీరాకి పెళ్లి కాలేదని డౌట్ పడ్డారు. మంగళసూత్రం చూపించేసరికి తన భర్త గురించి అడిగారు. ఈరోజు తను భర్తతో వచ్చిందని మీరే చెప్తున్నారు. ఇప్పుడు మీ డౌట్ అంతా క్లియర్ అయింది కదా. ఇక అనవసరంగా మీరాని ఇబ్బంది పెట్టకండి. వసే ముసలి,